నిన్న ఒక అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే అంశాలు ఎక్కడా కూడా వాళ్ళు ప్రస్తావించరు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పట్టి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి చేతులు, ఆయన చేతిలో గొడ్డలు ఉంటుంది, ఆయన గంజాయి బ్యాచులు, ఏటికి ఎల్లో ఇదే మాటలే ఇవే మాటలే. నిన్న కూడా ఒక మీటింగ్లో అవే మాట్లాడుతూ ఆ తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బంధువుల వ్యవహారం మీద, తెలంగాణలో భూముల వ్యవహారం మీద కేసు అయితే ఒక అతన్ని అరెస్ట్ చేశారు కదా. ఆ ఎపిసోడ్ను ప్రస్తావించుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఆటలు ఇక్కడ చెల్లవు అని చెప్పి పక్కన తెలంగాణకు పోయారు అని చెప్పి ఆ అంశాన్ని కూడా వైసీపీకి, రాజకీయానికి, ఏపీకి మొత్తం ముడిపెట్టుకొని చేసినటువంటి కమెంట్స్. అయితే ఈ సీఎం గారు మాట్లాడిన ఈ వీడియోని వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఛానల్, వాళ్ళ వారాంత పలుకుల ఛానల్లోనే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే ఆ మాటలు మాట్లాడుతూ కింద దాదాపు 170 కమెంట్లు కనిపించాయి. ఏమున్నాయో చూద్దాం ఒకసారి. చంద్రబాబు గారు అధికారిక సమావేశంలో కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా. సో ఇటువంటి వ్యాఖ్యలను సమర్థించే వాళ్ళు కూడా మరి ఇంకా 3 సంవత్సరం అడుగు పెట్టిన జగన్ గొడ్డలి, జగన్ అది, జగన్ ఇది, ఇవే మాటలను కనీసం సమర్థించే వాళ్ళు ఏ బేస్లో సమర్థిస్తారు? జనాల మైండ్ ఎట్లుంది చూద్దామని చెప్పి కమెంట్స్ వెతికితే కెన్ యూ ఇమాజిన్, నాకు ఒక్కటి కూడా చంద్రబాబు గారి వ్యాఖ్యలకు మద్దతుగా కమెంట్ కనిపించలేదు. నాట్ ఈవెన్ సింగిల్ కమెంట్. మాట వరుసకు ఒక్కటే అని అంటలేము, అదే పనికి వెతికి ఒక్కటన్నా కనిపించకపోతుందా అని చెప్పి 170 కమెంట్లు వెతికినాం, ఒక్కటి కూడా కనిపించలేదు. చివరికి తెలుగుదేశం పార్టీ ఆ జెండాను చంద్రబాబు గారితో లేకుంటే లోకేష్ గారితో డీపీ పెట్టుకున్న వాళ్ళు కూడా, సార్ చంద్రబాబు గారు మనం ఏం చేశారో చెప్పుకుందాం, 3వ సంవత్సరం అడుగుపెట్టినా మనకి ఇంకా జగన్తో ఏం పని, మనం చేసింది చెప్పుకుందాం, చేసింది చెప్పుకోకుండా పదే పదే మనం జగన్ పార్టీ వాడుకుంటూ ఉంటే ప్రజల్లో పలుచన అవుతామని చెప్పి ఆ పార్టీని, వీళ్ళని అభిమానించే వాళ్ళ కమెంట్లు కూడా అక్కడ దర్శనమిచ్చాయి. అందరూ అడుగుతున్నది ఒకటి, అయ్యా 3 ఏళ్ళైంది మీరు వచ్చి ఏం చేశారు? సూపర్ 6లో ఎన్ని అమలు చేశారు? మహిళలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు నెలకు 1500 ఇస్తున్నారా? నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారా? తల్లికి వందనం అని చెప్పి కొందరికి 6000, 7000, 8000 వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈసారైనా చక్కగా మొత్తం వేస్తారా లేదా? ఈ విధంగా సాగుతూ పోతూ ఉంది. ఎంతగానో మళ్ళీ అసలు ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పాటే తిరుమల శ్రీవారిని మలినం చేద్దాం అనుకుని, ఇటువంటివి. అధికారంలో ఎవరున్నారు? ఏం మాట్లాడుతున్నారు? విచారణలో ఏం తేలుతున్నాయి? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు మేము ఏం చేశాము, మా మంచి కొనసాగాలి అంటే మళ్ళీ మాకు ఓటేయండి, మా ఈ ప్రభుత్వం కొనసాగాలి అని చెప్పి ఎవరైనా కోరుతారు. ఎందుకు కొనసాగాలి అంటే అదిగో మేము మంచి చేశాము అని. ఇప్పుడు 3వ సంవత్సరం అడుగు పెట్టినా కూడా ఇక జగన్ గొడ్డలి, జగన్ రాజేషులు, జగన్ అది, జగన్ ఇది, నిజంగానే మాట్లాడే వీళ్ళకి ఎలాగుందో కానీ చెప్పానుగా, వాళ్ళని అభిమానించే వాళ్ళకు కూడా చాలా చీదరింపుగా ఉంటూ ఉన్నాయి. పదే పదే ఏంది సామి, బోరు కొట్టదా ఒక్కసారి కూడా?